హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ప్రతి మనిషికి జీవితంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన. ఆ డబ్బుని ఎలా సంపాదించాలి, అందుకు అనువైన మార్గాలు ఏంటి, ఈ విషయాల గురించి ఇవాళ మనము తెలుసుకుందాము రండి. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ చెప్పినటువంటి విషయాలు ఒకసారి చూద్దాం. విశ్వాన్ని మనము కోరుకుంటే నిజంగా విశ్వం మనకి డబ్బు ప్రసాదిస్తుందా? ఏ విధంగా మనము కోరుకోవాలి, దానికి తోడుగా ఏ విధంగా కృషి చేయాలి, ఇటువంటి విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు డబ్బు కావాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. జోసెఫ్ మర్ఫీ 1898 నుండి 1981 ఒక ఐరిష్ అమెరికన్ రచయిత మరియు ఉపన్యాసకుడు. అతను న్యూ థాట్ ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడతాడు. మర్ఫీ తన రచనలలో మానవ ఉపచేతన మనస్సు యొక్క శక్తిని మరియు విశ్వాసాల ద్వారా జీవితాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో వివరించాడు. ఆయన యొక్క అత్యంత ప్రసిద్ధ రచన ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఇది 1963లో ప్రచురించబడింది మరియు ప్రపంచవ్యాప్తంగా లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ఈ పుస్తకంలో మర్ఫీ ఉపచేతన మనస్సు యొక్క అద్భుతమైన సామర్థ్యాన్ని వివరిస్తాడు మరియు కోరికలను నిజం చేసుకోవడానికి మానసిక శక్తులను ఎలా ఉపయోగించాలో సూచనలు ఇస్తాడు. జోసెఫ్ మర్ఫీ యొక్క ముఖ్య తత్వాలు. ఉపచేతన మనస్సు యొక్క శక్తి. మర్ఫీ ప్రకారం మన ఉపచేతన మనస్సు ఒక శక్తివంతమైన శక్తి. అది మన ఆలోచనలు, నమ్మకాలు మరియు ఊహల ద్వారా ప్రభావితమవుతుంది. మనం మన ఉపచేతన మనస్సులో ఏమి నాటుతామో అది మన జీవితంలో వాస్తవంగా మారుతుంది. ఆలోచనల యొక్క ప్రాముఖ్యత. మన ఆలోచనలు సృజనాత్మకమైనవి మరియు అవి మన జీవిత పరిస్థితులను ఆకృతి చేస్తాయి. సానుకూల మరియు నిర్మాణాత్మక ఆలోచనలు మంచి ఫలితాలను తెస్తాయి, అయితే ప్రతికూల ఆలోచనలు సమస్యలను సృష్టిస్తాయి. విశ్వాసం యొక్క పాత్ర. మనం దేనినైనా సాధించగలమని విశ్వసించడం చాలా ముఖ్యం. బలమైన విశ్వాసం ఉపచేతన మనస్సును ఉత్తేజపరుస్తుంది మరియు లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది. దృశ్యీకరణ మరియు ధృవీకరణలు. మర్ఫీ దృశ్యీకరణ, కోరుకున్న ఫలితాన్ని మానసికంగా చూడటం మరియు ధృవీకరణల సానుకూల ప్రకటనలను పదే పదే చెప్పడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఈ పద్ధతులు ఉపచేతన మనస్సును తిరిగి ప్రోగ్రాం చేయడానికి సహాయపడతాయి. ప్రార్థన మరియు ఆధ్యాత్మికత. మర్ఫీ ప్రార్థనను ఒక శక్తివంతమైన సాధనంగా భావించాడు. అది మనల్ని విశ్వంతో అనుసంధానం చేస్తుంది మరియు కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది. జోసెఫ్ మర్ఫీ యొక్క బోధనలు వ్యక్తిగత అభివృద్ధి, విజయం, ఆరోగ్యం మరియు ఆనందం వంటి అనేక అంశాలపై దృష్టి సారిస్తాయి. అతని రచనలు నేటికి అనేక మందికి స్ఫూర్తినిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నాయి. విశ్వం నేరుగా డబ్బునో లేదా వస్తువులనో ఇవ్వదు, కానీ కొన్ని నమ్మకాలు మరియు ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారం విశ్వం మన సంకల్పాలకు మరియు ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. మనం ఎలా సంపాదన కోరుకోవాలో మరియు విశ్వం ఎలా సహకరిస్తుందో చూద్దాం. విశ్వం సంపదను ఎలా ప్రసాదిస్తుంది? కొన్ని నమ్మకాల ప్రకారం. ఆకర్షణ సూత్రం, లా ఆఫ్ అట్రాక్షన్. ఈ సూత్రం ప్రకారం మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అది మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. మీరు సంపద గురించి సానుకూలంగా ఆలోచిస్తూ దానిని విశ్వసిస్తే విశ్వం మీకు ఆ దిశగా అవకాశాలను సృష్టిస్తుంది. శక్తి మరియు అనుసంధానం. విశ్వం ఒక శక్తి క్షేత్రమని, మనం మన ఆలోచనల ద్వారా ఆ శక్తితో అనుసంధానం కాగలమని కొందరు నమ్ముతారు. సంపదను కోరుకుంటూ సానుకూల దృక్పథంతో ఉంటే ఆ శక్తి మనకు సహాయపడుతుంది. అంతర్దృష్టి మరియు ప్రేరణ. విశ్వం మనకు నేరుగా డబ్బు ఇవ్వకపోవచ్చు, కానీ మన అంతర్దృష్టి ద్వారా లేదా ఊహించని సంఘటనల ద్వారా సంపదను సృష్టించడానికి లేదా పొందడానికి ప్రేరణ కలిగించవచ్చు. అవకాశాల కల్పన. మీరు సంపదను ఆకర్షించాలని బలంగా కోరుకుంటే విశ్వం మీకు కొత్త అవకాశాలను, వ్యక్తులను లేదా పరిస్థితులను పరిచయం చేయవచ్చు. అది మీ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. కృతజ్ఞత మరియు ఇవ్వడం. మీరు కలిగి ఉన్న వాటికి కృతజ్ఞత చూపడం మరియు ఇతరులకు ఇవ్వడం ద్వారా మీరు విశ్వానికి సమృద్ధి యొక్క సంకేతాలను పంపుతారు, తద్వారా మరింత సంపదను ఆకర్షించగలరు. మనం సంపాదన ఎలా కోరుకోవాలి? స్పష్టమైన సంకల్పం, క్లియర్ ఇంటెన్షన్. మీకు ఎంత సంపద కావాలో మరియు ఎందుకు కావాలో స్పష్టంగా నిర్ణయించుకోండి. మీ లక్ష్యాలను నిర్దిష్టంగా వ్రాయండి. సానుకూల దృక్పథం, పాజిటివ్ మైండ్ సెట్.
సంపద గురించి సానుకూలంగా ఆలోచించండి. కొరత భావనను విడిచిపెట్టి సమృద్ధిని నమ్మండి. విశ్వాసం, బిలీఫ్, మీరు సంపదను పొందగలరని మరియు అది మీ జీవితంలోకి వస్తుందని గట్టిగా నమ్మండి. సందేహాలను మరియు భయాలను తొలగించండి. దృశ్యీకరణ, విజువలైజేషన్, మీరు కోరుకున్న సంపదను కలిగి ఉన్నట్లుగా మీ మనస్సులో స్పష్టంగా ఊహించుకోండి. ఆ అనుభూతిని పొందండి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, ప్రస్తుతం మీ వద్ద ఉన్న వాటికి మరియు రాబోయే సంపదకు ముందుగానే కృతజ్ఞతలు తెలుపండి. ప్రేరణతో కూడిన చర్య, ఇన్స్పైర్డ్ యాక్షన్, మీ లక్ష్యాలకు అనుగుణంగా మరియు మీ అంతర్దృష్టి చెప్పినట్లుగా చర్య తీసుకోండి. కేవలం కలలు కంటూ కూర్చోకండి. స్వీకరించడానికి సిద్ధంగా ఉండటం, బీయింగ్ ఓపెన్ టు రిసీవ్. సంపద వివిధ రూపాల్లో రావచ్చు. దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఇతరులకు ఇవ్వడం, గివింగ్, మీ సామర్థ్యం మేరకు ఇతరులకు సహాయం చేయండి మరియు పంచుకోండి. ఇది సమృద్ధి యొక్క శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, విశ్వంతో అనుసంధానం అనేది ఒక మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రక్రియ. దీనితో పాటు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి వాస్తవికమైన ప్రణాళికలు వేసుకోవాలి మరియు కృషి చేయాలి. విశ్వం మీకు అవకాశాలను చూపించగలదు, కానీ వాటిని ఉపయోగించుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, డబ్బు ఎలా సంపాదించుకోవాలి, విశ్వం మనకు డబ్బుని ఎలా ప్రసాదిస్తుంది, డబ్బు కావాలంటే మనం ఎలా కోరుకోవాలి, ఈ విషయాలు మనము ఇవాళ తెలుసుకుందాం. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.